సీమంతం అన్నమాట. నా శ్రీమంతానికి రెడీ అవుతున్నాను. అందరితో శ్రీమంతం జరుపుకుంటున్నాను. రియల్ శ్రీమంతం కాదు, ఎవరు అలా అనుకొని ఇది అవ్వకండి తమ్ముళ్ళు చూసి. మా భావనకు శ్రీమంతం తప్పుకుంటారా? వీడెవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? హలో, హాయ్ హాయ్. ఏం చేస్తున్నారు అక్క? ఏంటి గెటప్? చెప్పే ముందు వెల్కమ్ టు మీ భావనారెడ్డి యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే సూపర్ గా ఉన్నాను. ఈరోజు నా శ్రీమంతం అన్నమాట. నా శ్రీమంతానికి రెడీ అవుతున్నాను. మంచిగా పారాణి, చేతులకి కాళ్ళకి పారాణి అండ్ పాపిడి పిల్ల, మంచిగా పారము, చంపస్వరాలు. అసలు నేను ఇంత బాగా నాకు ఇంత బాగా రెడీ అయినట్టు కూడా గుర్తు రావట్లేదు. నా శ్రీమంతానికి మాత్రం బాగా రెడీ అవుతున్నాను. ఇవాళ మా వాళ్ళందరి సమక్షంలో కూడా నా శ్రీమంతాన్ని జరుపుకుంటున్నాను. విష్ణుప్రియ అండ్ ఆశిక, మా వాళ్ళందరితో శ్రీమంతం జరుపుకుంటున్నాను. నాకు చాలా హ్యాపీగా ఉంది ఈరోజు. మంచిగా అసలు శ్రీమంతానికి ఇంత బాగా రెడీ అవ్వడం, వీళ్ళందరూ మంచిగా నాకు కలిసి శ్రీమంతం చేయడం అనేది నాకు చాలా హ్యాపీ. మంచిగా పారాణి పెట్టారు, చేతులకి పారాణి. ఎందుకు సెట్ చేస్తానంట, నాకు హెయిర్ డ్రెస్సర్ వచ్చింది జామది. మంచిగా పూలు పెట్టి మంచిగా రెడీ చేస్తుంది అనమాట. శ్రీమంతానికి అందరికీ బాగా చేస్తుంది, బయట కూడా చేస్తుంది, పిలవండి. నా రియల్ శ్రీమంతం కాదు, ఎవరు అలా అనుకొని ఇది అవ్వకండి తమ్ముళ్ళు చూసి. రీల్ శ్రీమంతం అన్నమాట. అందుకే గోల్గా హడావుడిగా ఉంది. నేను యాక్చువల్గా నా శ్రీమంతం ఇంత గ్రాండ్గా చేసుకున్నానో లేదో బయట గుర్తు లేదు. మా మదర్ వాళ్ళు, మా అక్క వాళ్ళు అందరూ కలిసి చేశారు, బాగా చేశారు. కానీ ఇంత హడావుడి అయితే జరగలేదు. చుట్టుపక్కల ఏదో అక్కడ నలుగురిని పిలుచుకొని మంచిగా శ్రీమంతం చేసుకున్నాను ఆ పిల్లలు కడుపుతో ఉన్నప్పుడు. ఇప్పుడైతే చాలా గ్రాండ్గా చేసుకుంటున్నాను. అప్పుడు గ్రాండ్నెస్ ఇప్పుడు కూడా ఇంకా ఎక్కువ తెచ్చుకొని నేను ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అనమాట. ఇప్పుడు శ్రీమంతం చేసేటప్పుడు చూసేద్దాం. భావనకు శ్రీమంతం తప్పుకుంటారా? వీడెవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? ఇంకా
సీమంతానికి తమ్ముడికి అడిగిన అక్క ఏం గిఫ్ట్ ఇంత ఇస్తావు? పెద్ద బావని ఇచ్చాను ప్యాన్ చేయమంట ఇంత పెద్ద బావ చూసారా పెద్ద బావ కాదు, చిన్న బావ ఇచ్చావు. ఏం gift ఇస్తావో చెప్పు. ఈ రోజు భావన గారిది సీమంతం దురంధరం. దురంధర సీమంతం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం అందరూ సెట్ లో ఎందుకంటే ఇన్ని ఇయర్స్ తర్వాత భావన గారు మళ్ళీ చెప్పు కంగ్రాచులేషన్ నీకు కూడా చెప్పాను కదా అల్లుడు నువ్వు ఆ ఫీల్ అవుతుంది నేను ఫీల్ అవ్వాలి అవునా నేను కూడా హ్యాపీ ఫీల్ అవుతున్నావా నువ్వు ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నావు సో అందరూ ఎపిసోడ్ చూడండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ కంటెంట్ చూడాలంటే దయచేసి మీ భావన రెడ్డి యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోస్ ని లైక్ చేయండి అంటే మా విషయాలకి భావన గారు ఇలాగే అలవాట్లలో నేను ఉంటేనే సందడి అంటారు, నేను లేకపోతే బోర్ కొట్టేస్తారు. ఆవిడ లేదంటే నాకు ఈ రోజే అచ్చట ముచ్చట అన్నీ అయిపోతాయిలే. విశాల్ అందరినీ సమానంగా చూస్తాడు అనడానికి దురంధర శ్రీమంతం చాలు. యాక్షన్ లో రోలింగ్ హీరో లేదు ఆ మైండ్ వాయిస్ లో తిలోత్తమ అంతే. రోలింగ్ కాదు కాళ్ళకి పారాని పెట్టుకున్నారు అన్నది. ఎవరు తొందరగా వస్తే వాళ్ళ క్లోజ్ ఫస్ట్ భావన గారు ఎలాగో 6 గంటలు అయిపోతుంది. ఇంకొన్ని సీన్ వస్తాయి. తిలోత్తమ గారు మీకు ఇంటి ఆడవాళ్ళందరూ రండి. వెళ్ళు మమ్మీ, నువ్వు కూడా అర్థమేగా. కానీ ఆగిపోకండి రండి మీ బిజినెస్ మీదే వాళ్ళు ఏదో మాట్లాడుకున్నారు అన్నట్టు రెడీ రోలింగ్ భావన గారు ఆవిడ వస్తుంది అన్న సెన్స్ ఉండకూడదు, మీరు మూవ్ అవడానికే ట్రై చేయాలి. ఓకే రెడీ రోల్ షో రోలింగ్ నోరు మూసుకొని ఉండలేవా? వాళ్ళు ఉన్నారుగా చేయడానికి. అలా వెళ్తున్నారు చూడండి, అలా కూర్చోబెట్టారు. 4 మూలలు తిరిగినా యాక్షన్ రెడీ తురుముతున్నట్టు పెట్టాను అలా పైన ఏదో వేసేసినట్టు పెట్టకూడదంట నిజమైన ఆయన దగ్గర పెట్టాలంట రెడీ ఓకే పిల్లల్ని కనడం మాత్రమే కాదు మామయ్య, ఈ పనులు కూడా చేయాలి. అలాగే ఇవన్నా ఆ సీన్ ఎటువంటి తీసుకోవాలి. నిల్చొని ఉన్నాడు ఆ నిల్చొనేటప్పుడే వేసేసేయండి రోలింగ్ రోల్ రోలింగ్ యాక్షన్ పాయింట్ సుపుత్రున్నో సుపుత్రికను ఎవరైనా సరే నాకు ఓకే. విశాలాక్షమ్మ వారి అనుగ్రహ ప్రాప్తి కానీ వన్ మోర్ చైత్ర గారు అక్కడ రియాక్షన్ ఇవ్వండి, ఆ పక్క చూడండి, వెంటనే వల్లవని చూసేకండి, సస్టైన్ చేయండి రియాక్షన్. అవసరం లేదా బ్లడ్ అది తర్వాత బ్లడ్ వచ్చిందన్న ఇంకా సోనా తర్వాత బ్లడ్ ఓకే రెడీ 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 హార్ట్ వస్తా
ఓకేనా? రెడీ? రోల్. నువ్వు వద్దు వద్దు అంటున్నావు, మీరు ఆపుతున్నారు. యాక్షన్. ఓకే. అన్న ఎత్తుకున్నాడు. రోల్. భావన గారు బ్యాక్ హ్యాండ్. అలాగే. రోల్. యాక్షన్. ఓకే. సో భావన మేడంకి ఏజ్లో సీమంతం జరుగుతుందన్నమాట. సో ఇది చాలా చాలా విడ్డూరంగానే అనిపిస్తుంది మన త్రినైనిలో, కానీ అందరూ కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ సీన్స్ మీరు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. సో తప్పకుండా చూడండి త్రినైని. అండ్ భావన మేడంకి ఆవిడ రియల్గా సీమంతం జరిగినప్పుడు నేను లేను, బట్ ఈ సీమంతానికి నేను ఉండడం చాలా చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. ఆవిడ బాగా రెడీ అయ్యారు. ఆవిడ ఎంత అందంగా రెడీ అయ్యారు అనేది కమెంట్స్లో చెప్పండి. అండ్ సబ్స్క్రైబ్ చేయండి మీ భావన. ఇప్పుడే నా సీమంతం అయిపోయి మళ్ళీ నెక్స్ట్ సీన్ లోకి వచ్చేసాం. ఇవిడేంటండి ఇంత భయపడిపోతుంది? కాఫీ తాగితేనే భయపడిపోతారా? ఎందుకు ఆఫ్ చేయమని అనుకున్నాను. టీ కప్పు పైన మర్చిపోయిందంట. ప్రొడక్షన్ టీ కప్పులో చిన్న కప్పులో తాగుతుందంట. ఐ థింక్ వాటో వాట్ బాగోదని ఫీల్ అవుతుంది. సరే నువ్వు తాగాకే మాట్లాడుకుందాం. చందు, నా శ్రీమంతం ఎలా జరిగింది? అయ్యో మీరు మిస్ అవుతారేమో కానీ సీమంతంలో నాకు విషం పెట్టేస్తే విలన్స్ విషం పెట్టేస్తే, సారీ హీరో పెట్టారని ఎవరు అనుకోరు, విషం పెడితే నేను చనిపోయినట్టు పడిపోయాను అనమాట. అప్పుడు నన్ను గబగబా హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి చందు అసలు ఏంటి నువ్వు ఎక్కడ ఈ స్ట్రెంత్ నీకు, అసలు ఏంటో డింగును బొమ్మలు అయిపోయినట్లు అయిపోయిస్తాడు నన్ను. డింగున బొమ్మలు లేపేసినట్టు లేపేశాడు. శ్రీమంతం మంచిగా రెడీ అయిన ఫీలింగ్ ఉందా లేదా? నేను చాలా బాగున్నాను, చూసా కదా, చాలా బాగున్నాను.
ఏంటి చందు ఇది? అసలు నీలాగా ఉండట్లేదు. అదే కదా, నిన్న స్టార్టింగే నాకు చందు చాలా మాట్లాడాడు. శ్రీమంతం ఉంది అక్కడ, స్టార్ట్ అవ్వలేదు శ్రీమంతం. శ్రీమంతం కాబట్టి ఆయన మాట్లాడాలి.